మీరన్నట్టు ట్రైనింగ్ అనేది ఇక్కడ కీలకమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఇది తీసుకొచ్చిందే ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఇండస్ట్రీ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కోసం. ఈ ట్రైనర్స్‌ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? కంపెనీ నుంచే డైరెక్ట్‌గా వచ్చి వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ కావాలో నేర్పించే అవకాశం ఉంటుందా? లేదంటే మళ్ళీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఏంటి? 2 రకాలుగా చూడాలండి రమ్య గారు. ఒకటేంటంటే ఇప్పుడు 10th క్లాస్ చదివిన విద్యార్థులను తీసుకొచ్చి మనం ఐటీఐలో చేర్చుకుంటున్నాం. అది ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. దానికి వస్తారు వాళ్ళు. వాళ్ళు 1 ఇయర్ కోర్స్ ఉంటాయి, 2 ఇయర్ కోర్సెస్ ఉంటాయి. అది ఫ్రెష్‌గా వచ్చేటువంటి విద్యార్థులకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి ఏమవుతుందంటే ఆన్ జాబ్ ట్రైనింగ్, ఇంటర్న్‌షిప్ ఉంటుంది. కంపెనీలకు తీసుకుని ఇంటర్న్‌షిప్ ఒక 3 నెలలు ఇంటర్న్‌షిప్ చేసిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. కొంతమంది అధిక విద్య కోసం కూడా హైయర్ ఎడ్యుకేషన్ కూడా పోయేవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఒక రెండో రకం ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నవారు, లేకపోతే పోయిన సంవత్సరం చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళు, 2 సంవత్సరాలు చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళకి రీస్కిల్లింగ్ చేయాలి. దట్స్ కాల్డ్ రీస్కిల్లింగ్. ఆ రీస్కిల్లింగ్ సంబంధించి షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. ఈ సంవత్సరం దాదాపు ఒక 2 లక్షల మందికి షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నాం మేము. దాంట్లో 3 సంవత్సరాల కోర్సులు, 1 ఇయర్ 3 నెలల కోర్సులు, 1 మంత్ కోర్సెస్, 6 మంత్స్ కోర్సెస్ ఉన్నాయి. వాటికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అన్ని ఆ సంస్థలు మనము అసెస్మెంట్ బాడీకి కూడా, అంటే వాళ్ళే కోర్సులు ఇచ్చేసేయచ్చు, సర్టిఫికేషన్ వాళ్ళే ఇవ్వచ్చు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేస్తున్నాము. అది మోస్ట్లీ ఇంకొక వారం రోజులు రావాలి. వచ్చిందంటే అప్పుడు ఏమవుతుందంటే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు మనకు వచ్చి మా దగ్గర ఒక 10 మంది ఉన్నారు, వీళ్ళకి అడ్వాన్స్ ట్రైనింగ్లో మాకు ట్రైనింగ్ ఇవ్వండి అంటే మన దగ్గర ట్రైనింగ్ ఇచ్చేదానికి ఈ ఏటీసీలు పెట్టాం కదా, దాదాపు 1,30,000 మందికి ట్రైనింగ్ ఇచ్చేదానికి వస్తూ ఉంది మన దగ్గర. దాన్ని కల్పించాము. దాని ద్వారా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి రీస్కిల్లింగ్ ఒకటి, కొత్తగా వచ్చేటువంటి పిల్లలకి ఈ ఇండస్ట్రియల్ అడ్వాన్స్ కోర్స్ చెప్పేదానికి సదుపాయం కల్పిస్తాం.